నాగార్జున ఫ్యాన్స్ ఉన్నారు, ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు, అదర్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఎక్కకపోవచ్చు. లేదో ఇంక పొద్దు నుంచి డ్యూటీలు చేస్తున్నారు. అంటే గ్లాస్ కాదు సైన్యం ట్రోలింగ్ కింద ఒకటి అన్నాడు, ఏం చేయట్లేదు పాలిటిక్స్ లో, సినిమాలు కూడా ఏం లేదని సిక్ లేదు, పోయి అంటారు. చూస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే కట్అవుట్ కనపడితే చాలు సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. కేజీఎఫ్ లో కూడా ఉంది ల్యాగ్, అనిమల్ లో కూడా ఉంది ల్యాగ్, 3 గంటల సేపు ల్యాగ్ లేకుండా సినిమా యాడ్ ఉంటుంది. సినిమా అయితే చాలా బాగుందండి, ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది. ఈ కొడుకు లేదో ఇంక పొద్దు నుంచి డ్యూటీలు చేస్తున్నారు, దీన్ని ఎట్టైనా పంపించాలి. మళ్ళీ ట్రోలింగ్ కింద ఒకటి అన్నాడు, ఏం చేయట్లేదు పాలిటిక్స్ లో, ఇక్కడ సినిమాలు కూడా ఏం లేదని. సినిమా చాలా బాగుంది. దురేందర్ బుక్ చేసుకున్నాం మేము, సాయంత్రం పోదామని. దురేందర్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ దీనికే వెళ్తున్నాం. అంత బాగుంది, ఎందుకంటే పవన్ అన్న ఫ్యాన్ కి తెలుసు, ఆ గుండెకి తెలుసు. ఇప్పటికే ఆ వైపు పోవట్లేదు థియేటర్ లో, అలా చూపించాడు లాస్ట్ సీన్ వరకు. సినిమాకి పవన్ అన్న గ్లామరే హైలైట్. ఎంత బాగున్నాడు తెలుసు అసలు చూడడానికి. అది ఒకటే చూసి సినిమాకి రావాలని కాదు, స్టోరీ ఉంది. స్టోరీ ఎక్కడ స్టార్ట్ చేస్తాడో, గబ్బర్ సింగ్ స్టోరీ కన్నా బాగుందండి, ఓజీ స్టోరీ కన్నా బాగుందండి. ఏ సినిమా కలపలేదు బ్రో. మనం అనుకుంటే హిట్ అయిన సినిమా ఏ సినిమా అయినా ఏదో ఒక దాంట్లో కలుస్తుంది. వీళ్ళు కొడుకులు ఎత్తుకుంటా కూర్చుంటారు అంతే. ఇప్పుడు నాగార్జున ఫ్యాన్స్ ఉన్నారు, ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు, అదర్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఎక్కకపోవచ్చు. అలాగని చెప్పి నెగిటివ్ ఏం లేదు కదా, సినిమాని బాగాలేదు అని చెప్పడానికి కూడా ఏమీ లేదు కదా. వన్ టైం అయితే చూడొచ్చు కదా. మేము ఫ్యాన్స్ కడుపు నిండిపోయింది మాకు, మా దేవుడిని ఎలా చూడాలనుకున్నామో అలాగే చూసాం. ఇప్పుడు మళ్ళీ రెండోసారి వెళ్తున్నాం. మరి బాగాలేదు ఎందుకు నాశనం చేస్తారు బ్రో? మీరు ఇప్పుడు పొద్దు నుంచి తీసుకుంటారు కదా, ఏ ఫ్యామిలీ ఆడియన్ కానీ వస్తాద్ భగత్ సింగ్ బాగలేదని చెప్పారా? చెప్పండి. బాగలేదు అన్నోళ్ళు అందరూ ఒకడు అల్లు అర్జున్ ఫ్యాన్, లేదా ప్రభాస్ ఫ్యాన్, లేదా నాగార్జున ఫ్యాన్. అదర్ ఫ్యాన్స్ కి వాళ్ళకి ఏదో కోరుకొని ఇంకా ఏంటి టాక్సిక్ ఎలివేషన్స్ కావాలి అంటే యా నుంచి వస్తుంది చెప్పు? సినిమాకి ఏం కావాలో అది ఉంది బ్రో. సినిమా అయితే హిట్, దాని వీళ్ళు ఎంత ఆపినా కూడా. బ్రో పవన్ అన్నని నిజంగా హరీష్ శంకర్ ఒక ఫ్యాన్ లాగా చూపించాలనుకుంటే మస్తు పొలిటికల్ సెటర్లు వేయచ్చు. ఎంత నీట్ గా తీసాడు తెలుసా? ఒక జగన్ అన్నని కానీ ఎవరిని టార్గెట్ చేయకుండా స్టోరీకి ఏం కావాలో దాన్నే చూపించాడు. ఈ రోజు నెగిటివ్ రివ్యూలు చేసి ఐమాక్స్ దగ్గర నాశనం చేయొచ్చు, బట్ మౌత్ టాక్ అయితే ఉంటది కదా. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే సినిమాని ఆపలేరు కదా. సినిమా హిట్, దాన్ని ఎవడు ఆపలేడు. హరిహర వీరమల ఫ్లాప్ అంటే ఒప్పుకుంటాం, కానీ వస్తాద్ భగత్ సింగ్ ఫ్లాప్ అంటే మేము ఒప్పుకోం. సినిమా చాలా బాగుంది, ఓజీతో కడుపు నిండిపోయింది. ఇంతకన్నా ఇంకెవరా చూపిస్తాడు అనుకుంటే హరీష్ శంకర్ మళ్ళా డ్యూటీ చేశాడు. చాలా బాగుంది బ్రో. సినిమా ఎలా ఉందా? ఒకటే మాట అంతే, అదిరిపోయింది సినిమా అయితే. గబ్బర్ సింగ్ ఆ డేస్ గుర్తొచ్చినాయి. ఫ్రీ ఫ్లో ఆఫ్ పవన్ కళ్యాణ్ మళ్ళీ చూసాం. బేసిక్ గా అదొక డాన్స్ అయితే ఏం మాత్రం తగ్గల. అదే ఆ జోష్ ఉంది బేసిక్ గా. గబ్బర్ సింగ్ లో ఏదైతే జోష్ చూసామో ఈ సినిమాలో సేమ్ అలానే ఉంది. ఫ్యాన్స్ కి ఏం కావాలో అలా ఉంది. యాక్చువల్ గా కాల్ అయితే ఎగరేస్తారు లేదు, నార్మల్ ఆడియన్స్ చూడొచ్చు. కామెడీ ఉంది, ఏం కావాలో అన్ని ఉన్నాయి, అందరు చూడొచ్చు సినిమాని. లేదు అలా ఏం లేదు. యాక్చువల్గా సినిమాకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే హైప్ లేదు, పోయి అంటున్నారు. చూస్తే పెద్ద హిట్ అయింది సినిమా, అదే అడ్వాంటేజ్ సినిమా. లేదండి బాగుంది. ఊరు ఇది తన పేరు ఓజస్ తెలుసుగా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే కట్అవుట్ కనపడితే చాలు సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. అలాంటిది మన ఉగాదికి 6 రుచులు అంటారు కదా, ఇది 7 రుచి అనుకోవచ్చు అనమాట. ఉస్తాద్ భగత్ సింగ్ అయితే సూపర్ డూపర్ హిట్. గాజ్ అంటే గ్లాస్ కాదు సైన్యం, ఇచ్చి పడేసే సైన్యం, పగిలే కొద్ది పదునెక్కింది అలా చెప్పినట్టు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని వింటేజ్ వైపు లో మన గబ్బర్ సింగ్ చూసాం కదా 10 years బ్యాక్, అలాగే వింటేజ్ లుక్ లో తీసుకొచ్చారు. ఫ్యామిలీ ఆడియన్స్ చూడకూడదు అంటే చూడాల్సిన సినిమా అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం ప్రీవియస్ గా జరిగిన సింధూర్ అని ఒకటి జరిగింది అనమాట, అటాక్ చూసుకున్నట్టు జమ్మూ కాశ్మీర్ లో. దాన్ని బేస్ చేసుకొని తీశారు. అలాగే కొన్ని క్లింపులు, కామెడీ అంతా జోనర్ తీసుకొచ్చారు. ఒక పవర్ స్టాప్ అంటే ఒక వింటేజ్ వైపు తీసుకొచ్చినట్టుంది. మిక్స్డ్ అప్ అంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ పన్నాలి కాబట్టి చాలా అంటే మనకు అలవై కంప్యూటర్లు చూడొచ్చు. ఆ సాంగ్స్ తీసుకోవడం బ్యాక్గ్రౌండ్ అది ఎంటర్టైన్మెంట్ కోసం చేసినట్టు. అంటే ఒక స్టోరీ తీసుకురావడానికి ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. అంటే ఒక స్టోరీ అనేది అన్ని కలిపితేనే సినిమా అయ్యేది. అలా తీసుకురావడం తప్పేం లేదు. లుక్స్ అన్న ఎనర్జీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎర్రగా తీసి పడేసింది అనమాట. డాన్స్ పరంగా ఫ్యాన్స్ అయితే డాన్స్ పరంగా వెళ్ళొచ్చు, ఆ డైలాగ్స్ ఉంటాయి, అదైతే వెళ్ళొచ్చు. సూపర్ అన్న, నేను కూడా పవన్ కళ్యాణ్ చూసే ఫ్యాన్సే కాదు, ప్రతి మూవీ ఫ్యాన్స్, మన టాలీవుడ్ యొక్క ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు ఎరగ తీసింది.